టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్కు స్పష్టమైన సంఖ్యాబలం లభించింది. ఇప్పటికే టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీసీకేకు 2, సిపిఐ 2, సిపిఎం 2, కాంగ్రెస్ 5, ఐయుఎంఎల్ 2 స్థానాలు కలిపి విజయ్ బలం 120కి చేరింది. మెజారిటీ సభ్యుల జాబితాతో విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. 4 రోజుల అనిశ్చితి, గందరగోళం తర్వాత సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక విజయ్ ముఖ్యమంత్రి కానుండడంతో టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. చెన్నైలోని టీవీకే కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చుతూ డాన్సులు చేశారు. స్వీట్స్ పంచుకొని వేడుకలు జరుపుకున్నారు. డీఎంకే ఇండియా కూటమికి గుడ్ బై చెప్పింది. కాంగ్రెస్ తో పొత్తు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించింది. డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్ కు లేఖ రాసి డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్ గా మారింది. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్స్ లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్, ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో భేటీ అయిన బీజేపీ శాసనసభా పక్షం సువేందును తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధిష్టానం పరిశీలకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీల సమక్షంలో బెంగాల్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య సువేందు అధికారిని పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతిచ్చారు. ఇక అనంతరం అమిత్ షా సువేందు పేరును అధికారికంగా ప్రకటించారు. आप लोगों के विश्वास के कारण आज के उत्सव मूर्ति और बंगाल के भावी मुख्यमंत्री श्रीमान शुभेंदु अधिकारी जी, मंच पर उपस्थित मेरे सभी वरिष्ठ राज्य और केंद्र की टीम के साथीगण, और आज जिसको देखकर मन, आत्मा, शरीर सभी के अंदर खुशी की लहर दौड़ती है. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. మరోసారి ఎన్డీఏ పక్ష నేతగా రంగస్వామిని ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయన్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన 5వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 16 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా ఎన్డీఏ కూటమి ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో ఎన్ఆర్ కాంగ్రెస్ 12 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, అన్నాడీఎంకే, లక్ష్య డెమోక్రటిక్ పార్టీ 1 స్థానంలో గెలిచాయి. ఇండియా కూటమిలో డీఎంకే 5 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచింది. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తాను పోటీ చేసిన తట్టాంచావడి, మంగళం 2 నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించారు. దేశానికే మోడల్ గా కొడంగల్ను తీర్చిదిద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కొడంగల్లో 110 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చుతున్నామని చెప్పారు. ఇక కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు రేవంత్. కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోయే 2.5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల మధ్య ఉండి పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీజేపీని అధికారంలోకి తెస్తామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. రాజకీయంగా ఉండేటువంటి ప్రాధాన్యత రాజకీయంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామో మరొకసారి సుమారు 9,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు ఎల్లుండి వారు కొన్ని భూమి పూజ చేస్తారు. కొన్ని పూర్తయినటువంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేస్తారు. 2-2.5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ మరి కింది స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఒక ప్రజలకు మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తాము.
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండానే పెంపునకు మంత్రి పొంగులేటి ఆమోదం తెలిపినట్లు సమాచారం. వ్యవసాయ భూముల విలువను గ్రామీణ ప్రాంతాల్లో 75,000 నుంచి 3 లక్షల రూపాయలకు పెంచనున్నారు. ఇక పట్టణాల్లో 6 లక్షల నుంచి 18 లక్షలకు పెంచాలని లెక్కలు వేశారు. రంగారెడ్డి వంటి శివారు జిల్లాల్లో చదరపు గజం విలువ 1000 నుంచి 5,000కు పెంచనున్నారు. శేరలింగంపల్లిలో కమర్షియల్ ప్లాట్ల విలువ 60,000 నుంచి 1,00,000కు పెంచనున్నారు. ఈ నెలాఖరు నుంచి అధికారికంగా అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన సాగునీటి విధానాలపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఖర్చుతో కూడిన లిఫ్ట్ విధానాన్ని ఎంచుకోవడం వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తుమ్మిడిహట్టిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో కాల్పులు జరిగితే ఒక్క రివ్యూ మీటింగ్ లేదన్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి ఒప్పందంలో భాగంగానే తనపై హత్యాయత్నం జరిగిందని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి, చెప్తే దాడిలతో ప్రతి దాడులు చేస్తామంటే కరెక్ట్ కాదు కదా. ఇవాళ మీరే కదా ఇదే బండి సంజయ్ గారు నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. కేటీఆర్ గారిని ఏమన్నాడు, కేసీఆర్కి నువ్వు పుట్టినవా అని అంటే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టినట్టు కాదు, కేటీఆర్ గారి తల్లిని తిట్టినట్టు. ఏం మాటలే ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నాను మాట, ఏం మాటలే. నువ్వు మాట్లాడుతున్నావు సంసారం, ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారం అంటే ఎట్లా? ఖచ్చితంగా వీళ్ళు ఈ దాడి సంస్కృతి అనేది అయితే మంచిది కాదు. హత్యలు చేస్తాము, మేము ప్రశ్నిస్తే చంపేస్తాము, అడగము అని అంటే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. వాల్తేరు డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రైల్వే జోన్ సాధన కోసం గతంలో ఆమరణ నిరాహార దీక్ష సమయంలో నమోదైన తప్పుడు కేసు విషయంలో విశాఖ కోర్టుకు హాజరయ్యారు. విభజన హామీల సాధనలో టీడీపీ విఫలమైందన్నారు. ప్యాకేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు గుడివాడ అమర్నాథ్. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ టు సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం పోరాటాన్ని చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్లో తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోందని, ప్రశాంత వాతావరణం ఉండే రాయచోటిలో హత్య రాజకీయాలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేపటి రోజున ఇదే పరిస్థితి మీకు ఎదురైతే పరిస్థితి ఏంటని కూటమి సర్కార్ను ప్రశ్నించారు రోజా. హైకోర్టు స్టే ఉన్నా పోలీసులు టీడీపీ నాయకులకే కొమ్ము కాస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. సీఎం చంద్రబాబు టోటల్ గా ఫెయిల్ అయ్యారు అన్నారు రోజా. ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కేసినేని చిన్ని అనుచరులు రైతులను దోచుకుంటున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. విసన్నపేట మండలం కలగర్లో కేసినేని చిన్ని వర్గీయులు దందా కొనసాగుతోంది. దళారుల పేరుతో దోచుకుంటున్నారని రైతులు తిరుగుబాటు చేశారు. ఎంపీ వర్గం దోపిడీని సొంత పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి బయటపెట్టారు. ఎంపీ వర్గానికి ఎంఆర్ఓ కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఎంఆర్ఓను తక్షణం సస్పెండ్ చేయాలని కొలికపూడి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట బంజారాలు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మంత్రి కొల్లు రవీంద్ర బినామీ పామర్తి రాజా తమతో పనులు చేయించుకుని డబ్బు ఎగ్గొట్టారని ఆరోపించారు వారు. ఇక 200 మందికి డబ్బులు ఇవ్వటం లేదని ఆందోళనకు దిగారు. డబ్బు కోసం తిరుగుతున్నా పట్టించుకోకుండా రాజా అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. తమకు ఇవ్వాల్సిన 1.5 కోటి రూపాయలు ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ భీష్మించారు. మంత్రి నారా లోకేష్ రావాల్సిందేనని వారు పట్టుబట్టారు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర రాజకీయాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు గుంటూరు జిల్లా మామిళ్లపల్లి రైతులు. తాము పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర లేక ఒక రైతు షెడ్డులో పెట్టుకుంటే ధూళిపాళ నరేంద్ర అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. పంట ఉన్న రేకుల షెడ్డుకు నోటీసులు అంటించి పెనాల్టీ కట్టమంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సత్యసాయి జిల్లా మడకశిరలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో రైతులు పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు ఈరలక్కప్ప. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతోనే రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో గిట్టుబాటు ధర దక్కటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈరలక్కప్ప. ప్రకాశం జిల్లా టంగుటూరులో పొగాకు రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు ఆయన. 6 కాలం కష్టపడి పండించిన పొగాకు పంటకు సరైన ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యర్లు సిండికేట్ గా మారి రైతుల నడ్డి విరుస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ అమరావతి నిర్మాణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందన్నారు. రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిబంధనలకు లోబడి జరగాలని, లేకపోతే భవిష్యత్తులో కూల్చివేతల పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ప్రజావేదిక నిర్మాణాన్ని ప్రారంభం నుంచే వ్యతిరేకించామని, వాటర్ బాడీలు నిర్మించడం వల్లే అప్పటి ప్రభుత్వం దాన్ని కూల్చివేసిందని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తుక్కుగూడ శ్రీనగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న విశాల్ సంజీవని విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో ప్రధాన ప్రవేశ ద్వారాన్ని కూల్చివేయడంతో విల్లా నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రధాన ద్వారం తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రేరా అనుమతులు, ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు గేట్లు లేకుండా చేయడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని నివాసితులు ఆరోపించారు. వెంటనే కూల్చివేసిన గేట్లను పునర్నిర్మించి కమ్యూనిటీ పరిధిలోకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ప్రధాన ద్వారం ఏర్పాటుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఆదేశాల మేరకే చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్య సంచలనం రేపుతోంది. రిటైర్డ్ ఐపీఎస్ భార్యను ఇంట్లోనే హత్య చేసి బంగారం నగదుతో దుండగులు పరారయ్యారు. అర్ధరాత్రి 1:45 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో వినయ్ రంజన్ ఇంట్లో లేకపోవటాన్ని అవకాశంగా తీసుకున్న ఇంటి పని మనిషి కల్పన బయట నుంచి మరో 3 పిలిపించి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రిటైర్డ్ ఐపీఎస్ భార్యను గొంతు నిలిమి హత్య చేసిన అనంతరం ఇంట్లోని విలువైన బంగారు నగదును 2 బ్యాగుల్లో సర్దుకొని నిందితులు పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కరీంనగర్లో 2 యువకులు రెచ్చిపోయారు. ఒక చెప్పుల దుకాణం యజమానిపై దాడికి తెగబడ్డారు. బైక్ పై స్పీడ్గా ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించినందుకు ఆగ్రహంతో చెప్పుల షాప్ ఓనర్పై దాడి చేశారు. అక్కడున్న స్థానికులు 2 యువకుల్ని పట్టుకుని చితకబాదారు. వారిని పోలీసులకు అప్పగించారు. భద్రాచలం వద్ద పెను ప్రమాదం తప్పింది. సారపాక మార్గంలో గోదావరిపై నిర్మించిన కొత్త వంతెన అప్రోచ్ రోడ్డు ఒకసారిగా కుంగిపోయింది. ప్రమాద సమయంలో వాహనాలు రాకపోవడంతో ముప్పు తప్పింది. అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య ప్రధాన వారధిగా ఉన్న ఈ వంతెనపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పక్కనే ఉన్న పాత వంతెన నుంచి వాహనాలను మళ్లించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రోడ్డు దెబ్బతినడానికి గల కారణాలు పరిశీలించారు. తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్. రేపటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. టీవీకేకి 116 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉందంటున్నాయి లోక్భవన్ వర్గాలు. వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు రేఖలు రాలేదని సమాచారం. దీంతో గవర్నర్ నుంచి ఇంకా అధికారికంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి లభించలేదు.
మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, మళ్ళీ ఒక అడ్డంకి చూస్తున్నాం ప్రధానంగా. ఇవ్వలేదా నిజంగానే వీసీకి ఐయుఎంఎల్ మద్దతు లేఖలు, లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూనా ఇది? బిందు, నిజంగానే అనేక అవరోధాల తర్వాత, తాను ఎన్నో కష్టాల తర్వాత కూడా తను ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా కూడా చాలా వరకు కూడా అడుగులు వేసినటువంటి విజయ్ ఇవాళ గవర్నర్ని కలిసిన తర్వాత అన్ని మార్గాలు సుగమం అయిపోయాయి. రేపు ప్రమాణ స్వీకారం కూడా మార్గం ఏర్పడింది అనేటువంటి సమయాన మరో ట్విస్ట్ ఏర్పడింది. ఏదైతే ఇటు వామపక్షాలకు సంబంధించి, అదేవిధంగా వీసీకే పార్టీకి సంబంధించి, ఐఎంయూఎల్ పార్టీకి సంబంధించినటువంటి లేఖలు విజయ్ చేతిలో ఉన్నాయి. దాన్ని అక్కడ సబ్మిట్ చేశారనేటువంటి వార్తని మన సాక్షి ఛానల్ తో పాటు నేషనల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్క ఛానల్ కూడా టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితిని చూసాం. రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఖరారైనటువంటి విషయాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా ఇటు గవర్నర్ బంగ్లా నుంచి కూడా ఒక వార్త వస్తుంది అని చెప్పి కొన్ని ఛానల్స్ అయితే మాత్రం దాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. ఇటు గవర్నర్ కి సమర్పించినటువంటి విజయ్ ఏదైతే గవర్నర్ కి సమర్పించారో లేక తనకు కావాల్సినటువంటి మద్దతు కూడగట్టినటువంటి ఆ అనుమతి పత్రాలలో ఇటు ఐఎంఈఎల్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అనుమతి లేఖతో పాటు వీసీకి సంబంధించినటువంటి అనుమతి లేఖ సబ్మిట్ చేయలేదు. దానికోసం సమయం కోరారు. అది రేపు ఉదయానికల్లా సబ్మిట్ చేస్తాం, లేదా ఇవాళ అర్ధరాత్రికల్లా సబ్మిట్ చేస్తాము. రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లకు అనుమతిని ఇవ్వండి అని చెప్పి కూడా కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు గవర్నర్ అంగీకరించారని చెప్పి కూడా కొన్ని వర్గాలు చెప్తుంటే, లేదు అనుమతిని ఇవ్వలేదు. వన్స్ ఆ లెటర్స్ సబ్మిషన్ అయిన తర్వాత, అంటే విజయ్ తన వర్గాల నుంచి కూడా ఆ లెటర్స్ ని సబ్మిట్ చేయడానికి సమయం కోరారు. ఇవాళ అర్ధరాత్రి కావచ్చు, రేపు ఉదయం కావచ్చు, సబ్మిషన్ చేసిన తర్వాత గవర్నర్ నుంచి ఫుల్ క్లియర్ ఆఫ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాము అనేటువంటి ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోకేష్, ఒక్క విషయం చెప్పండి. గవర్నర్ ని విజయ్ కలుస్తున్నప్పుడు కొంతమంది ఆయనతో పాటు ఉన్నారు కదా, అందులో ఎవరైతే లేఖలు వీసీకే కానీ లేకపోతే ఐయుఎంఎల్ కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా ఉన్నారా? దాన్ని మనం పర్టికులర్ గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్ గా విజయ్ అయితే మాత్రం కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలతోటి, అదేవిధంగా తన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోనే అక్కడికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వామపక్షాలు సమర్పించినటువంటి లేఖ, వామపక్షాలకు సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి లేఖలు అయితే సుస్పష్టంగా ఉన్నాయి మన దగ్గర. అది మీడియా ముఖంగా వాళ్ళు కూడా విడుదల చేయడం జరిగింది. తాము ఖచ్చితంగా విజయ్ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి. అయితే బీసీకే సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి లేఖ కావచ్చు, ఇటు ఐఎంఈఓలకు సంబంధించినటువంటి లేఖ కావచ్చు, రెండు ఎక్కడా కూడా బహిర్గతం కాలేదు. సో అది కానటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి ఏదన్నా అడ్డంకులు సృష్టించేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి వాళ్ళు బయట పెట్టలేదా, లేక విజయ్ ఆ లేఖల్ని సమర్పించినా కూడా దాన్ని బహిర్గతం చేయకపోవడం వెనుక అంతరార్థం తెలియట్లేదు. నిజంగానే విజయ్ గవర్నర్ కి గనక ఆ లేఖలు సబ్మిట్ చేసి ఉంటే మాత్రము ఇటు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేయడంతో పాటు, రేపు ముహూర్తం ఫిక్స్ చేయడంతో పాటు ఇంత త్వరగా నిర్ణయాలు అయితే తీసుకోడు. సో గవర్నర్ ఆ రీతిలో అనుమతి ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. కానీ అయితే ఇటు నేషనల్ మీడియాతో పాటు ఇటు గవర్నర్ నుంచి వచ్చిన సోర్సెస్ ప్రకారం వాళ్ళు ఏదైతే టెలికాస్ట్ చేస్తున్నటువంటి వార్తలు ఎంతవరకు నిజమందని మనకు అర్థం కానటువంటి పరిస్థితి. గవర్నర్ ఒక ప్రకటన అధికారికంగా రిలీజ్ చేసేంత వరకు కూడా దీనిపైన ఒక ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు స్వీకారానికి సంబంధించి ఒక్క విషయం లోకేష్, గతంలో మనం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం మల్లికార్జున ఖర్గే అటు లెఫ్ట్ పార్టీని కానీ వీసీకేని కానీ ఒప్పించారు. ఆ తర్వాతే విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఇదంతా జరిగింది అనేది అప్పటి డెవలప్మెంట్స్ ప్రకారం ఇచ్చిన వార్త. అబ్సల్యూట్లీ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ నిజం. ఇటు దాదాపు మొదటి అంటే రిజల్ట్స్ అనూహ్యంగా రిజల్ట్స్ వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా విజయ్ టీవీకే పార్టీ వెన్నంటే నిలిచింది, తన సహాయ సహకారాలను పూర్తిగా అందించింది. విజయ్కి ఎక్కడ గవర్నమెంట్ నిర్మాణంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా, సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్యను సాల్వ్ చేయడంలో ఇంక్లూడ్ అయ్యారు. ఇందులో భాగంగానే నేడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు కూడగట్టడానికి వామపక్ష నేతలతో పాటు ఐఎంఈఓల నేతలతో పాటు బీసీకే సంబంధించినటువంటి పార్టీ అధినేతలతో కూడా మల్లికార్జున ఖర్గే లాంటి పెద్ద వ్యక్తులే కూడా ఫోన్ లైన్ లో మాట్లాడి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా లార్జెస్ట్ పార్టీగా కలిగినటువంటి విజయ్ కి తమ సహకారం ఆల్రెడీ అందించాం, మీరు కూడా సహకరిస్తే తమిళనాడు ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిన వారు అవుతారని చెప్పి ఒక విధమైనటువంటి ఒక సంస్కరణల రీతిలో కూడా వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాంతో కూడా మూడు పార్టీలు కూడా
దాంతో పాటు ఐఎంఈఓల పార్టీ 4 పార్టీలు కూడా విజయ్కి సపోర్ట్ చేశాయని చెప్పి వార్తని అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే కేవలము వామపక్షాలకు సంబంధించినటువంటి 2 పార్టీ లేఖలు మాత్రమే కూడా బహిర్గతం అయ్యాయి తప్ప ఐఎంఈఓల పార్టీ, వీసీకే పార్టీకి సంబంధించినటువంటి అనుమతి లేఖలు ఎక్కడా కూడా మీడియా పరంగా రిలీజ్ కాలేదు. కాబట్టి ఇటు నేషనల్ మీడియా కావచ్చు, మరికొన్ని ఛానళ్లు కావచ్చు దాన్ని వైరల్ చేస్తున్నా. ఇది అధికారిక ప్రకటన కాకపోవచ్చు, లేదా అయి ఉండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా లోక్ భవన్ నుంచి వస్తే తప్ప ఇది అధికారికమైనటువంటి ప్రకటన అని మనం చూడలేము. లోకేష్, ఈవెన్ లోక్ భవన్ నుంచి మాత్రమే కాదు, దీని అథెంటికేషన్ చెక్ చేయాలంటే ఇటు టీవీకే వర్గాలు కూడా మొదటి నుంచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని నంబర్లో చెప్తున్నాం, కానీ కొంత కమ్యూనికేట్ చేయడంలో మాత్రం కొంత ఫెయిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈవెన్ అటు మీడియాకి కానీ లేకపోతే ఇతర పొలిటికల్ పార్టీస్కి కానీ ఇలాంటి ఒక వార్త లేకపోతే ఒక స్పెక్యులేషన్ వ్యాపిస్తున్న టైంలో ఎక్కడ టీవీకే నుంచి ఖండన కనిపించకపోవడం కూడా ఒక కారణం. ఖచ్చితంగా అంటే మొదటిసారి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే విజయ్ ఒకటే చెప్పాడు, ఏదైతే తనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి తనకు 108 స్థానాలు ఉన్నాయి, అందులో తాను 2 స్థానాల్లో పోటీ చేసి గెలుపొందినప్పటికీ కూడా ఒక స్థానం రిజైన్ చేయాలని చెప్పి తనకు క్లారిటీ ఉంది. ఒక స్థానం రిజైన్ చేసినప్పటికీ తాను 107 స్థానాల్లో ఉంటాను, సో ఇంకా మద్దతు కూడక పెట్టాల్సింది 11 స్థానాలు. సో ఆ 11 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ఆల్రెడీ మేము కలుపుకోవడం జరిగింది, పూర్తి అంగీకారంతో కాంగ్రెస్ లేఖను కూడా మీకు సమర్పిస్తున్నాను. మిగిలినటువంటి ప్రస్తుతం 113 స్థానాలు ఉన్నప్పటికీ మిగిలినటువంటి స్థానాలపైన కూడా లెటర్లు అనంతరం ప్రమాణ స్వీకారం అనంతరం కూడా గవర్నమెంట్ నిర్మాణం అనంతరం అసెంబ్లీలో తెలుసుకుంటానని చెప్పినప్పటికీ గవర్నర్ అందుకు నిరాకరించారు. సో ప్రజెంట్ ఏం జరిగిందంటే వీసీకే పార్టీ, ఐఎంఈఓల పార్టీ లేఖలు సబ్మిట్ చేశారా లేదా అనేది బట్టి సందిగ్ధతగా నెలకొనింది. అది కనుక గవర్నర్ బంగ్లాకి చేరితే ఖచ్చితంగా అనుమతి రేపు అనుకున్న టయానికి ప్రమాణ స్వీకారం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది సబ్మిట్ చేశారా లేదా అనేది మాత్రమే ఇక్కడ చాలా $1 మిలియన్ క్వశ్చన్ గా మిగిలింది. ఓకే లోకేష్, సో లాస్ట్ మినిట్ వరకు ఈ సందిగ్ధత అయితే కంటిన్యూ అవుతోంది. సో ఈ రోజు రాత్రి అదేవిధంగా రేపు ఉదయం వరకు కూడా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది తమిళ రాజకీయాల్లో. థ్యాంక్ యూ లోకేష్. మిగతా నేషనల్ అప్డేట్స్లోకి వెళ్దాం. బీహార్లో టెట్ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టెట్ నోటిఫికేషన్ కోసం నిరసనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు లాఠీలు జుల్పించారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 4th, 5th లెవెల్ అభ్యర్థుల కోసం టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్తో నిరసనకారులు పట్నాలో ఆందోళనకు దిగారు. బ్యారికేడ్లు దాటేందుకు యత్నించిన నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. రక్తమోడుతున్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక సంస్కృతిని క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్యనిర్వాహక వ్యవస్థ పనితీరును నిర్ణీత సమయాల్లో అంచనా వేస్తూ తాత్కాలిక వ్యవస్థను నిర్మూలించాలని సూచించింది. ముఖ్యంగా విద్యారంగంలో తాత్కాలిక నియామకాలతో సరిపెట్టకుండా చదువులను బలోపేతం చేయాల్సిన తక్షణ అవసరం ఉందని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ SVN భట్ ధర్మాసనం స్పష్టం చేసింది. జార్ఖండ్కు చెందిన ఓ కేసులో ఆదేశాలు జారీ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ సూచనలు చేసింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో 2 పెద్ద పేలుళ్లు సంభవించాయని, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ అయ్యాయని ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. ఈ శబ్దాల ధాటికి ఇళ్లు కంపించాయని, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని స్థానికంగా సమాచారం. టెహ్రాన్తో పాటు దక్షిణ తీరంలోని కువెష్ ద్వీపం, బందర్ అబ్బాస్ మరియు మినాబ్ నగరాలపై కూడా దాడులు జరిగినట్టుగా వార్తలుస్తున్నాయి. అమెరికా సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఎబ్రహీం జుల్ఫాగరి తీవ్రంగా విమర్శించారు. ఒక చమురు ట్యాంకర్ ని కూడా అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఇరాన్ ఆరోపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో తమ నౌకలపై దాడులు జరిగాయని ట్రంప్ వర్గం అంటుంటే, అమెరికానే ముందుగా కాల్పులకు దిగిందని ఇరాన్ ప్రతివాదన చేస్తోంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకోవటం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ట్రేడింగ్ లో మదుపర్లు అన్ని రంగాల్లో అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 516.33 పాయింట్లు నష్టపోయి 77,328 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 150 పాయింట్లు తగ్గి 24,176 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నేడు మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయాలు మొదటి నుంచి ట్విస్ట్లతోనే కొనసాగుతున్నాయి. తమిళ రాజకీయాలపై మ్యాగజైన్ స్టోరీ ఒక బ్రేక్ తర్వాత ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.